రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదలు కాబోతున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులందరూ పాలమూరులో తిష్టవేశారు. ప్రతి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తల నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు అందరినీ కలుపుకొని భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్చర్లలో మహిళా నాయకులతో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సన్నాహక సమావేశం నిర్వహించారు. రాహుల్ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామంటున్న సునీతారావుతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల భారత్ జోడో యాత్ర 23న చేరుకోనున్నది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ తమ కాన్స్టిట్యున్సీల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు ఉన్నారు. మేడం, ఇది 13 రోజులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడం పడింది. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర సంబంధించి భారత్ జోడోకి సంబంధించి మేము నారాయణపేట్, మక్తల్, మహబూబ్ నగర్, జడ్చర్ల నుంచి గ్రేటరు, మన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, పట్టణచేరు అన్ని రివ్యూ మీటింగ్స్ భారత్ జోడోకి సంబంధించి కంప్లీట్ అయింది. ఎక్కడెక్కడైతే నేను రివ్యూ తీసుకొని భారత్ జోడోకు ఏర్పాట్లు చేయడానికి వచ్చానో అక్కడెక్కడైతే కొరత కనిపించిందో మండల్ కమిటీసే కానీ విలేజ్ కమిటీస్ కానీ అవన్నీ కూడా నేను అధ్యక్షురాలకి ఒక ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశాను. వాళ్ళందరినీ కూడా మొబిలైజేషన్లో చాలా పెద్ద పాత్ర మహిళలు కాబట్టి మహిళలందరికీ కూడా ఇమీడియట్గా ఆర్డర్స్ ఇష్యూ చేయమన్నాను. పెండింగ్లో ఉన్న సంవత్సరంన్నర నుంచి ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా ఈరోజు విలేజ్ కమిటీస్కి ఒక 16 విలేజ్ కమిటీస్ వేశాము. ఓ మండల్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నది, టౌన్ ప్రెసిడెంట్స్కి సంబంధించి మీనాక్షి గారు ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీకి ప్రెసిడెంట్ ఉన్నది. ఇక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మీనాక్షి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నవన్నీ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా మేము వస్తామక్క, మాకేం డబ్బులు అవసరం లేదక్క, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులమ్మక్క. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాకు ఇంద్రం ఇండ్లు వచ్చాయి, పెన్షన్స్ వచ్చాయి, ఇంటికి 2 పెన్షన్స్ వచ్చాయి, ఆరోగ్యశ్రీ ఉండే, ఫీ రియంబర్స్మెంట్ ఉండే, ప్రతి ఒక్కటి ఆడవాళ్లకు చేయుతిలాగా ఉండే. కానీ ఈరోజు ప్రజల నుంచి నిజంగా కూడా ఇట్లాంటి స్పందన రావడం చాలా గర్వకారణం. అది కూడా మహిళల పట్ల. ఈరోజు సిలిండర్ ధర ఏముంది, మనం ఉన్నప్పుడు ఏముండే కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు ప్రతి ఒక్క మహిళ ఆలోచిస్తుంది. ఈరోజు ఇవన్నీ అంశాలే కాకుండా భారత్ జోడో యాత్ర ఎలక్షన్ ఎజెండా కాదు. ఈరోజు భారత్ జోడోకి సంబంధించి రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు పెద్ద స్పందన వస్తుంది. అది కూడా మహిళలందరూ కూడా మండల్ నుంచి విలేజెస్ నుంచి వస్తామని చెప్పి వాలంటీర్లుగా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు ఆర్డర్స్ తీసుకున్నారు. మీరు చూస్తున్నట్టయితే ఈరోజు ప్రతి చెల్లె వాలంటీర్లుగా వచ్చి ఈరోజు పేర్లు ఇవ్వడం జరిగింది, ఈరోజు ఆర్డర్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి నాయకత్వంలో ప్రతి చెల్లె 50కి తక్కువ కాకుండా మొబిలైజేషన్ మేమందరం పాదయాత్రలో నడుస్తాం. మాకు పాసులు వద్దు, ఏమొద్దు, కానీ రాహుల్ గాంధీ గారిని చూస్తామక్క. మళ్ళా కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ బలోపేతం చేయాలి. ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్కి సంబంధించి చాలా పెద్ద పీట మహిళలకు వేసిందంటే ఒక ఈ పార్టీ తప్పిస్తే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ. టీఆర్ఎస్కి అయితే ఒక ప్రెసిడెంట్ కూడా లేదు, మహిళా ప్రెసిడెంట్ కూడా లేని పరిస్థితి. మహిళా మంత్రులకు మొన్నటి వరకు రాకుండా మా దగ్గర నుంచి వచ్చిన మంత్రులను, మా దగ్గర నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలను తీసుకుపోయి మంత్రులను చేయడం ఆ దుస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయినాక బీజేపీ వాళ్ళే కానీ ఇటు టీఆర్ఎస్ వాళ్ళే కానీ మమ్మల్ని టార్గెట్ చేసి తీసుకుపోయిన మా వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళు కూడా రాబోయే కాలంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్కి పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారని గర్వంగా చెప్తున్నా. అయితే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఆయా పలు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ గ్రూప్ రాజకీయాలను రాహుల్ గాంధీ పాదయాత్రలో అందరినీ ఏకతాటిపై ఎలా తెస్తారు? గ్రూప్ రాజకీయాలు అనేది మీరు అంటున్నారు, మరి నాకైతే ఇక్కడ కనపడలేదు. మా తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా కలిసే పనిచేస్తున్నారు. కానీ మహిళలకు సంబంధించి ఎట్లాంటి గ్రూప్ రాజకీయాలు లేదు. ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా గర్వంగా చెప్తున్నా, మాకు ఎట్లాంటి గ్రూప్ రాజకీయాలు లేవు. కాబట్టి అందరు చెల్లెలు వాలంటరీగా వస్తున్నారు. ఏమమ్మా చెప్పండి, మీరు అందరు చెప్పండి. మా మధ్యలో ఎక్కడ కూడా ద్వేషాలు కానీ విద్వేషాలు కానీ ఎట్టి పరిస్థితుల మొబిలైజేషన్లో కానీ ఎక్కడ కూడా తగ్గేదే లేదంటున్నారు మా మహిళలు. మహిళా కాంగ్రెస్. అయితే రాహుల్ గాంధీ దృష్టికి ఉమ్మడి జిల్లాలో ఉన్న సమస్యలు అంటే పెండింగ్ ప్రాజెక్టులు కానీ, పాలమూరు, రంగారెడ్డి, తర్వాత భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందట్లేదు, ఆ విషయాల మీద ఏమన్నా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లే ఆలోచన ఉందా? ఇప్పుడు అగ్రనాయకులందరూ కూడా ఎక్కడైతే బ్రేక్ వస్తుందో ఆ బ్రేక్లో వీళ్ళు మీటింగ్ పాయింట్ పెట్టుకున్నారండి. మీటింగ్లో పలు సమస్యలు ఇవే అని కాదు, ప్రాజెక్టులకు సంబంధించిందే కాదు,
ప్రతి అంశం పైన అక్కడెక్కడెక్కడ బ్రేక్ వస్తుందో ఈ 13 రోజులలో ఈ మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో తిరిగేటప్పుడు ఆ బ్రేక్లో ప్రతి మహిళల సమస్యలే కానీ ప్రాజెక్ట్ సమస్యలే కానీ చాలా సమస్యలు వేరియస్ సమస్యలు అంటూ చర్చించడం జరుగుతుంది. దానికి కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఏర్పాట్లన్నిటి చేయడం జరిగింది. అందరి నాయకులతో కలిసి అక్కడ డిసిసితో పాటు ప్రతి ఒక్కరి దగ్గర అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది గాంధీ భవన్లో. అట్లా వేరియస్ కమిటీస్ కూడా వేసాము. బ్రేక్లో ఏ టైంలో వారు ఎక్కడెక్కడ ఏ సమస్యలపైన మాట్లాడతారు అనేది కూడా ఒక ఎజెండా షెడ్యూల్ మీకు విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మేడం చెప్పారు. అయితే దాంతోపాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న సమస్యలపై మీద కూడా రాహుల్ గాంధీకి దృష్టికి తీసుకెళ్తామని, అయితే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న సమస్యలన్నీ రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుంటామని మేడం గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.